తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని సిపిఐ నాయకులు గాలిచంద్ర డిమాండ్ చేశారు. అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన నిరసిస్తూ కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గోబ్యాక్ అమిత్ షా అంటూ నినాదించారు. అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అగౌరవంగా మాట్లాడమే కాకుండా అవమానపరిచిన అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను తలుచుకుంటే ఏమొస్తుంది, దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యమన్నా వస్తుంది అనేటువంటి స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ అనుచిత వ్యాఖ్యల వెనుక మనసు నిండుతో మనువాదాన్ని నింపుకొని ఇవాళ బీజేపీ తన అనుబంధ రంగాలైనటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల మాటున జరుగుతూ ఉన్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ఇవాళ తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఒకవైపు ఏమో ప్రజాస్వామ్యము లేకపోతే ఇంకొక స్వేచ్ఛ మాట్లాడేటువంటి పాలక ప్రభుత్వాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మీరు ఇవాళ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఏమో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన మాట్లాడడం అంటే భారత రాజ్యాంగం పైన మాట్లాడడము, భారత రాజ్యాంగం గురించి ప్రశ్నించడం అంటే స్వేచ్ఛ పైన మాట్లాడడము, సమానత్వం పైన మాట్లాడడము. అంటే వీళ్ళకి ఈ పాలక వర్గాలకు స్వేచ్ఛ అవసరం లేదు, సమానత్వం అవసరం లేదు, లేకపోతే ప్రజాస్వామిక విలువలు అవసరం లేదనేటువంటి వీళ్ళకు కావలసిందల్లా అధికారం కావాలి, అధికార కాంక్ష కావాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపదనంతా కొల్లగొట్టి కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల మాటున ఇవాళ దేశాన్ని సమగ్రతను దెబ్బతీసేటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని అవమానం చేసిన అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్లో పర్యటించే నైతిక హక్కు లేదు. ముందుగా ఆయన భారత జాతికి క్షమాపణలు చెప్పి అప్పుడు మాత్రమే పర్యటించాలి. ఒకవైపున పార్లమెంటులో అంబేద్కర్ను అవమానం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పాలక కూటమి నేతలు, ముఖ్యమంత్రి, పాలక పార్టీల నాయకులు అంబేద్కర్కి పూల వర్షంతో స్వాగతం చెప్తూ ఉన్నారు. సిగ్గుచేటిది. అంబేద్కర్ అవమానం చేయటం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే, భారత జాతిని అవమానం చేయటమే. అంబేద్కర్ పేరు ఉచ్చరిస్తే ఎందుకు అంత వణుకు అమిత్ షా కానీ బీజేపీకి కానీ? అంటే అంబేద్కర్ కాకుండా మోడీ నామస్మరణ చేయాలా? ఇదేనా బీజేపీ నీతి? ఇంత జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతవరకు నోరు విప్పల. జాతి మొత్తం క్షమాపణ కోరుతూ ఉంది. అమిత్ షా క్షమాపణ చెప్పకపోతే అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది. కానీ ఆ పని చేయట్లా. ఈ దేశంలో రాజ్యాంగాన్ని, భారత ప్రజల్ని, అంబేద్కర్ని అవమానం చేసినటువంటి అమిత్ షాకి ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కోరారు. విశాఖలోని స్థానిక శివాజీ పార్కులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణాలు, నగరాలు అభివృద్ధికి స్వచ్ఛత అనేది ప్రాథమిక అంశమన్నారు. ప్రతి పౌరుడు తన గ్రామాన్ని, నగరాన్ని సొంత ఇంటిగా భావించాలన్నారు. పెట్టుబడులు రావాలంటే ఆ ప్రాంత వాతావరణం, పరిశుభ్రత చాలా కీలకమైన అంశాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కొరకు
ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు ముఖ్యమంత్రి వారిలో ఒక ఆదేశాల మేరకు ఒక మంచి కార్యక్రమానికి మనము శ్రీకారం చుడుతున్నాము. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర, స్వచ్ఛమైన ఒక ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి ముందడుగు వేస్తున్నాము. 2047లో మన రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలి, మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారాలి అనే ఒక ప్రణాళిక వేసుకొని మనం ముందడుగు వేస్తున్నాము. దానికి బేసిక్ ఫ్యాక్టర్ ఒకటి హెల్ప్ చేస్తుందంటే పరిసరాల శుభ్రత. మన వాతావరణం, మన సరౌండింగ్స్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఆ విధంగానే మన అభివృద్ధి కూడా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మన రాష్ట్రంలో ఒక పెట్టుబడి రావాలంటే కూడా ఇక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ చూసేది ఫస్ట్ థింగ్ అదే. ఇక్కడ ఉన్న నగరాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్న గాలి ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. ఊరుకునే ఎవరు వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది పెట్టడం జరగదు. మన రాష్ట్రం తీసుకుంటే కూడా విశాఖపట్నంలో ఎక్కువ మంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే కేవలం మనము పరిశుభ్రతలో మిగతా ప్రాంతం కన్నా ముందుగా ఉండడం వల్లనే. దేశవ్యాప్తంగా 4వ స్థానంలో ఇప్పుడు ఉన్నాము. కమిషనర్ గారు చెప్పినట్టు ఇండోర్ లాగా మనం మొదటి స్థానానికి వెళ్ళాలంటే మనం అందరిలో కూడా ఆ మార్పు అనేది రావాలి. ఆ బిహేవియరల్ చేంజ్ లేకపోతే మనము ఈ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వెదికే అవకాశం చాలా తక్కువ. సో దీనికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని ప్రతి నెల కూడా 3వ శనివారం ఒక థీమ్లో మనం అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క భాగస్వామ్యం లేకపోతే, ప్రజల యొక్క సహకారం లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. మీ యొక్క పూర్తి స్థాయి సహకారం, ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప ఆ కార్యక్రమం ఎప్పుడు కూడా ఏ యాక్టివిటీ కూడా సక్సెస్ అయినట్టు హిస్టరీలో లేవు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా చాలా కీలకం. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం కింద ప్రధాని మోదీ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దాదాపు 65 లక్షల మందికి పైగా కార్డులు అందించారు. ఈ పథకం కింద దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 230 జిల్లాల్లోని లబ్ధిదారులు కార్డులు అందుకున్నారు. గ్రామీణ ప్రజలకు సాధికారికత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నేడు మొత్తం 50,000 గ్రామాల్లోని లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరింది. आज का दिन देश के गांवों के लिए, देश की ग्रामीण अर्थव्यवस्था के लिए बहुत ही ऐतिहासिक है. इस कार्यक्रम से कई राज्यों के माननीय राज्यपाल जुड़े हैं. ओडिशा, छत्तीसगढ़, मध्य प्रदेश, राजस्थान, यूपी, महाराष्ट्र और गुजरात के मुख्यमंत्री जी भी हमारे साथ जुड़े हैं. जम्मू कश्मीर के लेफ्टिनेंट गवर्नर, लद्दाख के लेफ्टिनेंट गवर्नर वो भी हमारे साथ हैं. केंद्रीय मंत्रिमंडल के मेरे साथी देश के अलग अलग कोने में अलग अलग कार्यक्रमों में मौजूद है. राज्य सरकारों के मंत्रीगण भी हैं, सांसद हैं, विधायकगण हैं, अन्य सभी जनप्रतिनिधि भी मौजूद हैं. हजारों ग्राम पंचायतों से जुड़े सभी साथी, स्वामित्व योजना के लाखों लाभार्थीगण, ये अपने आप में इतना व्यापक और विराट कार्यक्रम है और आपने बड़े उत्साह के साथ आप सब जुड़े हैं. मैं आप सभी का बहुत बहुत अभिनंदन करता हूं. साथियों, 5 साल पहले स्वामित्व योजना शुरू की गई थी ताकि गांव में
रहने वालों को उनके घर का कानूनी प्रमाण दिया जा सके। कहीं इनको घरौनी कहते हैं, कहीं अधिकार अभिलेख कहते हैं, कहीं प्रॉपर्टी कार्ड कहते हैं, कहीं मालम पट्टा पत्रक कहते हैं, कहीं आवासीय भूमि पट्टा कहते हैं। अलग अलग राज्यों में नाम अलग अलग है, लेकिन ये स्वामित्व के प्रमाण पत्र ही है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్రం సహకారంతో వెంటిలేటర్ నుంచి ఏపీ బయటపడిందన్న సీఎం చంద్రబాబు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి పిలుపునిచ్చిన మంత్రి డోలా. చంద్రబాబు పాలనలో మద్యం మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయి. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందన్న టీటీడీ మాజీ చైర్మన్ బోమన. స్వామిత్వ పథకం కింద 65 లక్షల కుటుంబాలకు పైగా ఆస్తి కార్డులు వర్చువల్గా అందించిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.